హలో అండ్ వెల్కమ్ టు గలాటా తెలుగు. నా పేరు రామ్ వెంకట్ శ్రీకర్. ఈ రివ్యూలో మనమే సినిమాని డిస్కస్ చేసుకోబోతున్నాము. మనమే ద ఫిల్మ్ ఇస్ డైరెక్టెడ్ బై శ్రీరామ్ ఆదిత్య. ఆయన 5th సినిమా ఇది. ఆయన ఫిల్మోగ్రఫీలో వచ్చిన 4 సినిమాలు కూడా నేను ఇప్పటివరకు అన్ని ఎంజాయ్ చేసిన మూవీసే అనమాట. భలే మంచి రోజు, సమంతకమణి, దేవ్దాస్ అండ్ ముఖ్యంగా హీరో. ఐ థింక్ ఇట్స్ వెరీ అండర్ రేటెడ్. ఇట్స్ ఆన్ ZEE5. దయచేసి చూడండి, యూ విల్ హ్యావ్ ఫన్. మనమే మూవీని నేను అంతగా ఎంజాయ్ చేశాను. ఆయన ప్రీవియస్ వర్క్స్తో పోలిస్తే అంత ఎంటర్టైనింగ్గా నాకు అనిపించిందా అంటే లేదనే చెప్పాలి. నాకేదో ఇది ఒక డిజ్నీ లైవ్ అడాప్టేషన్ మూవీస్ వచ్చాయి కదా లాస్ట్ 4-5 ఇయర్స్లో, ఈ అలాడిన్, లయన్ కింగ్ అండ్ ములాన్, వాటిల్లో అంటే ఫెయిరీ టైల్ అని ఆయన కూడా చెప్పారు. ఫెయిరీ టైల్ లాగా దీన్ని ఎన్విజన్ చేశాను అని. నా ప్రాబ్లం ఏంటంటే అంతే, అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ప్రతిదీ ఎమోషన్ పండడానికి అన్నిటికీ స్కోప్ అంతా ఉంది, కానీ ఏదో వెలితి. డీటెయిల్ రివ్యూలోకి వెళ్లే ముందు ప్లీజ్ నోట్, కొన్ని స్పాయిలర్స్ ఉంటాయండి డిస్కస్ చేయాలి కాబట్టి. ఇలాంటి మూవీస్కి ఎమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ శ్రీరామ్ ఆదిత్య గారి ఫిల్మ్స్లోనే ఇది ఎమోషన్కి మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చిన మూవీ. అండ్ అన్ఫార్చునేట్లీ ఆ ఎమోషన్ అనేది అంతగా క్లిక్ అవ్వలేదు. అది ఎందుకు క్లిక్ అవ్వలేదు అని ఆలోచిస్తే దెర్ ఆర్ 2 ఫ్యాక్టర్స్ ఇన్ దిస్ ఫిల్మ్. వన్ ఈస్ వన్ యాంగిల్ ఇన్వాల్వింగ్ ద కిడ్, అండ్ సెకండ్ థింగ్ ఈజ్ అ లవ్ స్టోరీ. ఆ కిడ్ యాంగిల్ అట్లీస్ట్ ఫస్ట్ హాఫ్లో అదంతా ఒక క్యూట్ జోన్లోనే నడుస్తుంది. ఇట్స్ నాట్ అంత లాఫ్ అవుట్ లౌడ్ కామెడీ లాంటి మూమెంట్స్ లేవు, కానీ చిన్న చిన్న స్మైల్ తెప్పించే మూమెంట్స్ చాలా ఉన్నాయి ఈ మూవీలో. అండ్ ఫస్ట్ హాఫ్ ఈజ్ ప్రిటీ వాచబుల్. ప్రాబ్లం ఎక్కడ మొదలవుతుందంటే సెకండ్ హాఫ్లో ఒక పాయింట్ తర్వాత రిపీటేటివ్గా అనిపించేస్తుంది అనమాట మొత్తం. అండ్ ఆ లవ్ స్టోరీ అనే దాంట్లో నేను పెద్దగా ఇన్వెస్ట్ చేయలేకపోయాను, ఎందుకంటే ఆ మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, విక్రమ్ అండ్ సుభద్ర, వాటి మధ్య ఆ స్పార్క్ అనేది నాకు కనిపించలేదు. దానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే స్టోరీలోనే మనం చూసుకుంటే ఇట్ ఈస్ 2 different కాంట్రాస్టింగ్ పర్సనాలిటీస్ హూ కమ్ టుగెదర్ ఫర్ ద సేక్ ఆఫ్ అ చైల్డ్. విక్రమ్ అనే అతను చాలా ఫ్రీ స్పిరిటెడ్ గా, రెక్లెస్ గా, బాధ్యతలు లేకుండా ఉంటాడు. వెరాస్ సుభద్ర అనే ఆమె, షీ గివ్స్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు రెస్పాన్సిబిలిటీస్ అండ్ కమిట్మెంట్. సో ఈ లవ్ అనేది ఎప్పుడు కూడా మనం విక్రమ్ సైడ్ నుంచే చూస్తాం. సినిమా మొత్తం కూడా తన సైడ్ నుంచి మనకు ఆ లవ్ అనేది ఎప్పుడు అసలు కనిపించదు. అందుకని క్లైమాక్స్ లో వెన్ హర్ క్యారెక్టర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రెసిప్రోకేట్ దట్ ఎమోషన్, అది నాకు ఏమాత్రం న్యాచురల్ గా అనిపించలేదు. ఎందుకంటే తన సైడ్ నుంచి ఆ లవ్ అనేది ఎస్టాబ్లిష్ అయినట్టే నాకు సెకండ్ హాఫ్ లో కానీ ఎక్కడా అనిపించలేదు. మనకు ఒక ట్రోప్ ఉంది కదా, హీరోయిన్ కి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయి ఉంటుంది, తర్వాత హీరో తన లైఫ్లోకి వస్తాడు. అదే మన మీద కూడా జరుగుతుంది. బట్ ద డిఫరెన్స్ ఏంటి అంటే ఈ 2 క్లాసిక్ సినిమాలు అండి, మన్మధుడు, నువ్వు నాకు నచ్చావు, ఈ 2 సినిమాల్లో కూడా హీరోయిన్కి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయి ఉంటుంది. బట్ వాళ్ళిద్దరూ లైక్ హీరోయిన్ లాస్ట్ వరకు కూడా హీరోకి వెళ్ళిపోవాలని మనం రూట్ చేస్తాం ఆ క్యారెక్టర్స్కి. 2 రీజన్స్ దానికి. ఎందుకంటే నువ్వు నాకు నచ్చావులో ఆ క్యారెక్టర్ ఎవరైతే హూజ్ ఎంగేజ్ టు ఆర్తి అగర్వాల్, ఆయన్ని కొంచెం ఒక యాస్హోల్ లాగానే చూపిస్తారు. లైక్ వైజ్ మన్మధుడులో అసలు సోనాలి బింద్రే ఎవరిని ఎంగేజ్ చేసుకుంటుందో అనేది మనకు చూపించారు కాబట్టి యూ డోంట్ కేర్ అబౌట్ దట్ గై. బట్ మనమేలో శివ కందుకూరి ప్లేస్ ద 3rd గై. ఆయన మంచి క్యారెక్టర్ అండి. ఆయన లైక్ దట్ క్యారెక్టర్, హీస్ ఎ నైస్ గై. నువ్వు అతన్ని రిజెక్ట్ చేసి ఈ క్యారెక్టర్ విక్కీ అనే ఒక కేర్లెస్ గై కోసం ఫాలోయింగ్ ఫర్ హిమ్ అనేది అది కన్విన్సింగ్ అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ గర్ల్స్ కాంట్ ఫాల్ ఫర్ యాస్హోల్, బట్ ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక మంచి గాయని చూపించారు. హీస్ లుకింగ్ లైక్ ఎ గ్రీన్ ఫ్లాగ్ ఓన్లీ. తను సుభద్రకి ఏ డెసిషన్ తీసుకున్నా తను సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. సో అతన్ని అంత బాగా చూపించినప్పుడు లైక్ ఐ డెంట్ ఫీల్ లైక్ తను ఎందుకు మనసు మార్చుకునేది ఎందుకు అనేది నాకు కన్విన్సింగ్ అసలు అనిపించలేదు. అందుకని నాకు లవ్ స్టోరీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. బట్ దట్ బీయింగ్ సెడ్, శ్రీరామ్ ఆదిత్య గారు చెప్పారు ఎందుకు ఈ సినిమాని ఆయన రాయడం మొదలు పెట్టాను అంటే, మన ఇంటర్వ్యూలోనే గలాటాలోనే చెప్పారు దట్ లాస్ట్ 30 to 40 minutes లో ఒక పాయింట్ ఉంటుందండి, దాట్ యాక్చువల్లీ మోటివేటెడ్ మీ టు మేక్ దిస్ ఫిల్మ్ అని. అండ్ ఆ పాయింట్ ఏదైతే ఉందో అది స్పాయిలర్ అలర్ట్ ఇచ్చాను కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. ఇట్ ఈస్ అబౌట్ పేరెంట్స్కి చిల్డ్రన్కి మధ్య ఉన్న డిస్టెన్స్. అండ్ ఐ విల్ బి వెరీ ఆనెస్ట్, సినిమా అనేది సబ్జెక్టివ్ అంటారు కాబట్టి నేను కూడా మా పేరెంట్స్ నుంచి ఒక 10 years నుంచి దూరంగా ఉంటున్నాను కాబట్టి ఆ పాయింట్ అనేది నాకు చాలా చాలా వర్క్ అయ్యింది. ఎండ్లో బ్యూటిఫుల్ సీన్ ఉంటుందండి, శర్వానంద్కి అండ్ వాళ్ళ పేరెంట్స్కి మధ్య జరిగే ఒక కాన్వర్సేషన్, అది నాకు బ్యూటిఫుల్ అనిపించింది. అండ్ ఐ జెన్యూన్లీ విష్ సినిమా అలాంటి జోన్లో ఇంకా ఎక్కువసేపు ట్రావెల్ చేసి ఉండొచ్చు కదా. ఇది కదా యాక్చువల్ మీనింగ్ఫుల్ అండ్ డెప్త్ ఉన్న టాపిక్ అని. అన్ఫార్చునేట్లీ దట్ డజంట్ హ్యాపెన్ అండ్ సినిమా ఒక క్లీషేడ్ జోన్లోనే వెళ్తుంది.
ఆ ఎమోషన్ అంతగా పండలేదు, కామెడీ కూడా అంత పేలలేదు. సో లాఫ్ అవుట్ లౌడ్ మూమెంట్స్ లాంటివి ఏమి ఉండవు, అక్కడక్కడ స్మైలింగ్ లాంటివి ఉన్నా కూడా ఇట్స్ నాట్ లైక్ అంత మెమరబుల్ లాఫ్స్ ఏమైనా ఉన్నాయంటే అన్ఫార్చునేట్లీ నో అనే చెప్పాలి. బట్ నేను చెప్తున్నా కదా, దిస్ ఫిల్మ్ హ్యాడ్ ఎవ్రీథింగ్ గోయింగ్ ఫర్ ఇట్ అనమాట. క్యారెక్టర్స్, లైక్ ఆ సెట్టింగ్, ఇట్ లుక్స్ కలర్ఫుల్. హేషామ్ అబ్దుల్ గారి మ్యూజిక్ చాలా బాగుంది, సగం ఎమోషన్ అదే క్యారీ చేస్తుంది. బట్ ఎక్కడో ఆ మ్యాజిక్ అనేది మిస్ అయింది. అది కొంచెం అండర్ రిటర్న్ క్యారెక్టర్స్ వల్లనో, లేకపోతే ఒక రిపిటేటివ్ స్క్రీన్ ప్లే వల్లనో అది ఎగ్జాక్ట్లీ పాయింట్అవుట్ చేయడం చాలా కష్టంగా ఉంది. బికాస్ ఇట్ లుక్స్ లైక్ అ నైస్ ప్యాకేజ్, బట్ ద ప్రాబ్లమ్ ఈస్ యూ డోంట్ రియలీ ఫీల్ ఇట్. దాట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ రివ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు గలాటా తెలుగు ఫర్ మోర్ రివ్యూస్ అండ్ ఇంటర్వ్యూస్.